వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. 41 దేశాలతో ట్రావెల్ బ్యాన్ కు అమెరికా ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఒక్కసారి అమెరికా వదిలి మీ దేశాలకు వెళ్లే వాళ్ళు, ముఖ్యంగా H1B వీసాదారులు, అలాగే F1 వీసా రెన్యువల్ కోసం వెళ్లే వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించుకోండి అని అమెరికా ఇమ్మిగ్రేషన్ అడ్వైజరీ చెబుతోంది. అసలు ఎందుకు అమెరికా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోంది? అమెరికాతో ప్రపంచ దేశాల సంబంధాలు ఇక మీదట ఎలా ఉండబోతున్నాయి? ప్రస్తుతం నాతో పాటు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ విశ్వేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం. ట్రావెల్ బ్యాన్ అనేది ఇప్పుడు పెద్ద న్యూస్ గా మారిపోయింది సార్. ఎందుకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు? ఆ లిస్ట్ లో ఉన్న దేశాలు ఏంటి? టిపికల్గా ఏంటంటే ఎనీ కంట్రీ ఫోక్స్ మన ఫారెన్ కంట్రీలో ఇమిగ్రేషన్లో వెళ్ళొచ్చు. ఎంప్లాయ్మెంట్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, బిజినెస్లో ఉపయోగించవచ్చు. వెళ్ళిన వాళ్ళు ఆ కంట్రీ లా ఆఫ్ ద ల్యాండ్ అబాయిడ్ అయి ఉండాలి. ఒకవేళ ఇన్ కేస్ దే కెనాట్ ఫాలో ద రూల్స్, దెన్ కంట్రీ హ్యాస్ ఎవ్రీ రైట్ టు డిపోర్ట్ దెమ్. ప్లస్ ఇఫ్ దే సీ దిస్ కంటిన్యూస్లీ హ్యాపెనింగ్, ఒక కంట్రీ నుంచి వచ్చే జనాలు ఎవ్రీ టైం ఈ కంట్రీ ఇంట్రెస్ట్లో కాకుండా ఫారెన్ పాలసీలో కానివ్వండి, ఆ కంట్రీలో కూడా ఈ అమెరికా కంట్రీ మీద హేట్రేడ్ క్రియేషన్ అయ్యే అటువంటి ఉన్న కంట్రీస్ ఏదైనా ఉంటే, మేబీ టెర్రరిజం రిలేటెడ్ ఉన్నా కూడా, అంటే ఆ కంట్రీలో ఉన్న టెర్రరిజం ఇన్ఫ్లుయెన్షియల్ పాపులేషన్ ఏదైనా ఉంటే కూడా ఆ కంట్రీని అమెరికా ఏం చేస్తుంది? బ్యాన్ చేస్తుంది. హిస్టారికల్గా ట్రంప్ ప్రీవియస్ అడ్మినిస్ట్రేషన్లో, అంటే మొన్న డెమోక్రటిక్ పార్టీ కాకుండా ముందు రిపబ్లికన్ పార్టీ ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 7 దేశాలపైన బ్యాన్ చేశారు. చేసినప్పుడు రిపబ్లికన్ ఐడియాలజీ, రిపబ్లికన్ పార్టీలో ఉన్న వాళ్ళు ఏంటంటే కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్ళి నో ఇది 7 కంట్రీలు మీరు బ్యాన్ చేస్తారు, అది పద్ధతి కాదు, మాకు కూడా రైట్స్ ఉన్నాయి, అది ఇది అంటే లా ఆఫ్ ద ల్యాండ్ జస్టిస్ వాళ్ళు ఏం చెప్పారంటే, ప్రెసిడెంట్ టుక్ ఏ డెసిషన్ ఆన్ ద నేషనల్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ మీద పెట్టారు కాబట్టి వీఆర్ యాక్సెప్టింగ్ హిజ్ డెసిషన్ మేకింగ్ అని చెప్పేసి ఆ 7 కంట్రీస్ని బ్యాన్ చేశారు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ వచ్చింది, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు మళ్ళీ దే ఆర్ వెరీ సీరియస్ అబౌట్ సీలింగ్ ద బౌండరీస్, సీలింగ్ ద బార్డర్స్, బికాజ్ దే డోంట్ వాంట్ టు సీ ద ఇల్లీగల్ పీపుల్ టు ఇమిగ్రెంట్ ఇన్ టు ద కంట్రీ. దానికోసం వాళ్ళు సీల్ చేస్తున్నారు ల్యాండ్ బార్డర్స్, ఎస్పెషల్లీ ల్యాండ్ బార్డర్స్. తర్వాత ఎయిర్ బార్డర్స్ నుంచి వచ్చేటప్పుడు కూడా క్లియర్ ఏంటంటే వాళ్ళని సిబిపి ఆఫీసర్స్ స్క్రీన్ చేసిన తర్వాతనే లోపలికి రాణిస్తారు. వయలేషన్ చేస్తే డిపోర్ట్ చేస్తారు. సో అందులో భాగంగానే ముందే అసలు ఈవెన్ మీరు కంట్రీ లోపలికి ఎంటర్ కాకుండా వాళ్ళ మీద డైరెక్ట్ బ్యాన్ చేశారు. సో 11 కంట్రీస్కి ప్రాబబుల్ లిస్ట్, 11 కంట్రీస్కి ఏం చేశారంటే వాళ్ళు రెడ్ జోన్లో పెట్టారు. సో వాళ్ళది ఆ కంట్రీ సిటిజన్స్, ఆ కంట్రీ పాస్పోర్ట్ హోల్డర్స్, దే కెనాట్ కమ్ ఇన్ టు ద కంట్రీ. తర్వాత సెకండ్ది ఆరెంజ్ వాళ్ళకి లిమిటెడ్ రిస్ట్రిక్షన్, అంటే వాళ్ళకి లిమిటెడ్ యాక్సెస్, రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ అంటారు. అదొక 10 కంట్రీల పైన పెట్టారు. ఈ కంట్రీస్ ఇట్ మే షఫలర్ అండ్ ఆర్ మే మూవ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ దట్ పూల్లోకి వెళ్ళి బయటకు రావచ్చు. తర్వాత ఎల్లో కంట్రీస్ కూడా ఒక 21 కంట్రీస్ ఉన్నాయి. ఆ కంట్రీస్ కూడా వాళ్ళకి కూడా 60 డే నోటీస్తోని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే రూపకంగా అదో పెట్టారు. ఇది రియాలిటీ కాలేదు, బట్ ఇట్స్ అ ప్రాబబుల్ లిస్ట్. వెన్ ఇట్ ఈస్ బికమ్ రియాలిటీ దెన్ అంటే రూల్ ప్రకారం కరెక్ట్ కంట్రీస్ని లిస్ట్ చేస్తుంది యుఎస్సిఎస్ కానీ, మన డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ కానీ. తర్వాత సిబిపి ఆఫీస్లో కూడా వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు. అన్ని సిబిపి ఆఫీస్ కమ్యూనికేట్ చేసి ఈ కంట్రీ వాళ్ళు ఒకవేళ అసలు ముందు ఎయిర్లైనే వెల్కమ్ చెప్పదు, టికెటే బుకింగ్ ఉండదు వాళ్ళకి. ఎందుకంటే బ్యాన్ చేశాక బ్యాన్ ఈజ్ బ్యాన్ ఫర్ అది, సో దే కెనాట్ గివెన్ గెట్ ఇన్ టు ద ఫ్లైట్. సో అటువంటి సిచ్యువేషన్లో ఇంకా లోపలికి ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ, ఏదైనా కన్సర్న్స్ ఉన్నప్పుడు కానీ కంట్రీ బయటకు పోతే మళ్ళీ రావడానికి అయితే ఆస్కారం లేదు ఈ పర్టికులర్ బ్యాండ్ కంట్రీస్లో. అంటే ఇక మీదట ఆ దేశాల వాళ్ళు అమెరికాకి టూరిస్టులుగా కానీ, ఉద్యోగాల కోసం కానీ, ఇంకేదైనా వ్యాపారం కోసం కానీ వెళ్ళే ఛాన్స్ ఉండదా? లేదు. మరి అక్కడ ఉన్న వాళ్ళు ఇక రావడానికి లేదా? బ్యాన్ ఇస్ బ్యాన్ ఫర్ ద న్యూ పీపుల్, న్యూగా ఎంటర్ అవుతారు కదా, వాళ్ళకి ఎంట్రీ ఉండదు ఈ పర్టికులర్ టైం వరకు. ఇప్పుడు అక్కడ వయలేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి, ఇప్పుడు కన్సర్న్ ఉన్నాయి కాబట్టి ఆ పాస్పోర్ట్ హోల్డర్స్ కంట్రీ లోపలికి రావడానికి లేదు. బ్యాన్ అంటే ట్రావెల్ని, అంటే దే డోంట్ ఎంటర్టైన్. ఎందుకంటే వీళ్ళు అక్కడ వెళ్ళి టెర్రరిజంని ఎంకరేజ్ చేస్తారనో, ఇప్పుడు ట్రంప్ ఉన్నప్పుడు అక్కడ వెళ్ళి ప్రమోట్ చేస్తారనో, లేకపోతే అక్కడ నుంచి కొత్తగా వచ్చేటోళ్ళు ఇక్కడ తీసుకొస్తారేమో, ఇన్లాండ్ టెర్రరిజంకి తీసుకొస్తారేమో, ఫారెన్ నుంచి తీస్తారేమో అన్న దాంతో బ్యాన్ చేస్తారు. అంటే మరి ఇక్కడ ఆల్రెడీ అమెరికాలో ఉన్న ఈ 41 దేశాల వాళ్ళు వాళ్ళ సొంత దేశాలకు ఎన్ని రోజుల పాటు, ఎన్నేళ్ల పాటు వెళ్లకుండా ఉండాలి? బ్యాన్ డ్యూరేషన్ ఎన్ని రోజులు పోవద్దు. ఓకే, డ్యూరేషన్ అనేది ఇస్తారు.
ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు బ్యాన్ అయింది, మళ్ళీ ఓపెన్ అప్ చేశారు, మళ్ళీ బ్యాన్ అవుతుంది. సో ఇప్పుడు ఇంకా బ్యాన్ కాలేదు, ఈ 40 కంట్రీస్లో కూడా ఇంకా అఫీషియల్గా కాలేదు. బట్ చర్చలు జరుగుతున్నాయి లోపల, ఇంటర్నల్గా కుకింగ్ అంటారు కదా, కుకింగ్ జరుగుతుంది లోపల ఫర్ ద బ్యాన్కి. సార్ 41 దేశాల మీద బ్యాన్ అనేది చిన్న విషయం కాదు కదా, ట్రావెల్ బ్యాన్. మరి ఇది రేపు ప్రపంచ దేశాలతో సంబంధాల విషయంలో అమెరికా మీద ఏదైనా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందా? అంటే 41 దేశాల మీద టోటల్ బ్యాన్ పెట్టట్లేదు, 11 దేశాల మీద మాత్రం టోటల్ బ్యాన్ పెట్టొచ్చు. అంటే ఇంతమంది 7 పెట్టారు, ఇట్స్ ద రియాలిటీ. అంటే హిస్టారికల్గా ఇట్స్ ప్రూవెన్. 7 అప్పుడు ఉంది, ఇంకా కొన్ని కంట్రీస్ని యాడ్ చేస్తున్నారు ఇప్పుడు. సో అది ఫుల్ నెంబర్స్ చేంజెస్ అయితే 11, 9, 10 అనేది వస్తుంది. బట్ బ్యాన్ ఈజ్ బ్యాన్, వాళ్ళు దే కెనాట్ కమ్. బట్ మిగతా వాటికి రిస్ట్రిక్టెడ్ ఉంటుంది, లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. ఎగ్జాంపుల్ మనం వీసాలు అమెరికాకు వస్తుంది చూడండి, విజిటర్ వీసా మీద వచ్చిన వాళ్ళకి 6 months డ్యూరేషన్ ఇస్తారు. అది డ్యూరేషన్ ఆఫ్ స్టే. వాళ్ళ పాస్పోర్ట్లో 10 ఏళ్ళ వీసా ఉన్నా కూడా వాళ్ళ కంట్రీలో ఉండేది ఓన్లీ 6 monthsకి ఎలిజిబిలిటీ ఇస్తారు. వాళ్ళ I-94 స్టేటస్ ఓన్లీ ఫర్ 6 months. అట్లే ఏ వీసాకి వచ్చి లోపలికి ఎంటర్ అయినా కూడా వాళ్ళ టైం లిమిట్ ఉంటుంది, డ్యూరేషన్ ఉంటుంది. టైప్స్ ఆఫ్ వీసాస్, ఇమ్మిగ్రెంట్, నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాల ఏంటి పర్పస్ ఏంటి, డ్యూరేషన్ ఏంటి, ఇవన్నీ ఇది ఇట్స్ అన్ ఇమిగ్రెంట్ కంట్రీ కాబట్టి ఈ రూల్స్ ఫ్రేమ్ అయిన రూల్స్లో ఆ ఫ్రేమ్వర్క్లోనే మనం ఉండాలి. అక్కడ ఏదైనా గ్యాప్ వస్తే వాళ్ళని డిపోర్ట్ చేయడం జరుగుతుంది. 11 దేశాలు అన్నారు కదా, ఆ దేశాల పేర్లు మనం మాట్లాడుకోవచ్చా? చెప్పుకోవచ్చు కానీ బట్ అది ఇంకా ఫైనల్ లిస్ట్ రాలేదు. అంటే అమెరికా ఎలా ఉంటుందంటే USCIS.gov అని ఉంటుందండి, అది వెబ్సైట్. ఇట్స్ ఎ బైబిల్ ఫర్ ఎవ్రీ వన్ టు లుక్ ఎట్ ఇట్. ఇది ఎన్సైక్లోపీడియా ఫర్ ద ఇమిగ్రేషన్ లాస్. సో అందులో క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇప్పుడు ప్రాబబుల్ లిస్ట్ ఆఫ్ కంట్రీస్ ఉన్నాయి, బట్ ఫర్మ్గా ఈ కంట్రీస్ అని చెప్పొచ్చు. అప్పుడు 7 కంట్రీస్ పెట్టిన కంట్రీస్ లిస్ట్ ఉంది. తర్వాత ఇప్పుడు రేపు పెట్టబోయే లిస్ట్ అంటే ప్రపోజల్గా తిరుగుతున్నాయి. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ రీడ్ దోస్ కంట్రీస్ నేమ్స్. ఎస్పెషల్లీ దిస్ రెడ్ కంట్రీస్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, క్యూబా, ఇరాన్, లిబియా, నార్త్ కొరియా, మనకు తెలిసి నార్త్ కొరియా ఎట్లా, సొమాలియా అండ్ సుడాన్, సిరియాలో కూడా ఇన్స్టెబిలిటీ బాగా జరుగుతుంది, వెనిజువెలా, యెమెన్. సో హిస్టారికల్గా మనకి సమ్ ఆఫ్ ద కంట్రీస్ మనకు తెలుసు. ఇప్పటికీ దే డోంట్ హ్యావ్ ఎ గుడ్ బయలాటరల్ ఇష్యూస్తోని రిలేషన్ లేదు ఇప్పటికీ యెమెన్తో. అది మీకు ఇప్పుడు ఇవాళ నిన్న కూడా జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి ఆల్రెడీ. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఈ కంట్రీస్ వాళ్ళు సిటిజన్స్కి రావద్దు అనేది, ప్లస్ అక్కడ ఇన్స్టెబిలిటీ ఉంది అక్కడంతా కంట్రీలో. మీకు ఆఫ్ఘనిస్తాన్లో లాస్ట్ టైం జరిగింది కదా. సో అందువల్ల ఈ కంట్రీస్ మీద ట్రావెల్ బ్యాన్ పెట్టడానికి ఆస్కారం ఉంది, ఈ 11 కంట్రీస్ మీద. తర్వాత ఆరెంజ్ అని అంటారు, వీసాలు షార్ప్లీ రిస్ట్రిక్టెడ్ దట్ ఈజ్ బెలారస్, ఎరిట్రియా, హైతీ, లావోస్, మయన్మార్, పాకిస్తాన్, రష్యా, సియరా లియోనా, సౌత్ సుడాన్, టర్క్మెనిస్తాన్. దిస్ ఈజ్ ఆరెంజ్ కౌంటీ ప్రాబబుల్ లిస్ట్. దాని తర్వాత ఎల్లో కంట్రీ ప్రాబబుల్ లిస్ట్. ఇట్ ఈస్ ప్రాబబుల్ లిస్ట్. 60 days టు అడ్రస్ కన్సర్న్స్ దీని మీద ఉంటుంది. అంగోలా, యాంటిగ్యువా అండ్ బార్బుడా, బెనిన్, బర్కినా ఫాసో, కంబోడియా, కెమెరూన్, కేప్ వర్డ్, చాడ్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, డొమినికా, ఈక్వటోరియల్ గునియా, గాంబియా, లైబేరియా, మలావి, మాలి, మారిషటానియా, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, సెయింట్ లూషియా, సావ్ టోమో అండ్ ప్రిన్సిపి, వంటావు, జింబాబ్వే. ఓకే, వంటావు కూడా ఉంది ఇందులో. ఈ మధ్య మీకు తెలుసు కదా వంటావు ఈజ్ హ్యాపెనింగ్, అవర్ గైజ్ గోయింగ్ దేర్ అనే దాని మీద ఇది పెడుతుంది. వంటావు ఈజ్ డైరెక్ట్లీ దే ఆర్ సెల్లింగ్ ది సిటిజన్షిప్స్. అంటే ఆయా దేశాలతో ఉన్న ఇష్యూస్ను బట్టి, వాటి తీవ్రతను బట్టి ఆరెంజ్, రెడ్, ఎల్లోగా కేటగరైజ్ చేశారు. కరెక్ట్. అయితే ఇప్పుడు ఆ దేశ అధ్యక్షులు కావచ్చు, అక్కడి వాళ్ళు ఏమైనా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మంతనాలు జరిపి, చర్చలు జరిపి రిలాక్సేషన్ తీసుకునే అవకాశం ఉందా? తప్పకుండా ఉంది. అందుకోసమే దిస్ ఆర్ ద ప్రాబబుల్ లిస్ట్. ప్రాబబిలిటీ ఎందుకు వేస్తారంటే ఫీలర్స్ పంపడానికి. సో ఫీలర్స్ పంపితే ఏం చేస్తుంది, ఆ కంట్రీ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఉంటుంది కదా, ఆ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఫస్ట్ వాళ్ళ అంబాసిడర్స్ ఉంటారు కదా, అమెరికన్ అంబాసిడర్ ఇన్ దట్ కంట్రీ, అమెరికన్ కాన్సులేట్ ఉంటే, లేదంటే వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ హ్యావ్ ఎ మిడిల్ మ్యాన్. ఇప్పుడు ఈ G8లు కానివ్వండి, G5లు కానివ్వండి, G20లు కానివ్వండి, దట్ ఈస్ అదే వేదిక. అక్కడ చర్చలు జరుపుకొని కన్విన్స్ చేసుకొని, లేదు మా కంట్రీ మేము వయలేట్ చేయట్లేదు అని చెప్పుకోవడానికి ఒక స్పేస్ ఉండాలి కదా. దే కెనాట్ జస్ట్ మేక్ ఏ కాల్ టు అమెరికన్ ప్రెసిడెంట్కి ఫోన్ చేసి మాట్లాడలేరు కదా. సో మధ్యలో మధ్యవర్తిత్వం చేస్తుంటారు, అందుకోసం బయలాటరల్ అంటారు కదా. చేసి కమ్యూనికేషన్ చేసి నో మేము మీకు లాయల్గానే ఉన్నాము, మీ కంట్రీ రూల్స్ని మేము అప్లై చేస్తామని అంటే దే మే రిమూవ్ ఇట్. మళ్ళీ అవసరం అనుకుంటే అక్కడ వయలేషన్ జరుగుతుందంటే దే మే యాడ్ ఇట్. సో ఈ మధ్య లలిత్ మోడీ అని మీకు IPL ఉన్నారు కదా ఆయన, సో ఆయన బయట తప్పించుకొని వెళ్ళి ఈ కంట్రీ సిటిజన్షిప్ ఇస్తే ఇప్పుడు దే సెల్ గ్రీన్ కార్డ్స్,
దే సెల్ సిటిజన్షిప్. ఇప్పుడు అమెరికా గోల్డ్ వీసా అనేది సెల్లింగ్ ఏ గ్రీన్ కార్డ్, తెలుసు కదా, టిపికల్ అది. 5 million ప్రాబబుల్గా 5 million ఇస్తే మీకు గోల్డెన్ వీసా ఇస్తాం, గోల్డెన్ గ్రీన్ కార్డ్ ఇస్తాం. అదేవిధంగా కొన్ని కంట్రీస్ ఏం చేస్తాయంటే మీకు డైరెక్ట్ ఒక $250,000 $200,000 ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి డైరెక్ట్ ఆ కంట్రీ సిటిజన్షిప్ ఇస్తారు. సో దాని మీద యూ కెన్ స్టే ఇన్ దట్ కంట్రీ అండ్ యూ కెన్ డూ బిజినెసెస్. ఇప్పుడు ఎస్పెషల్లీ వాంటావు, సో దట్ కంట్రీ ఈజ్ గివింగ్ $150,000కే డైరెక్ట్ సిటిజన్షిప్ ఇస్తుంది. ఇట్స్ ఐలాండ్ కంట్రీ. అంటే అమెరికా ఆయా దేశాలను భయపెట్టాలని చూస్తుందా, కొత్త బిజినెస్ కి తెరదీస్తోందంటారా? 100% అమెరికా ఆల్వేస్ ఫైటింగ్ జోన్లోనే ఉంటుంది. మోడ్ ఎప్పటికీ డిబేటు, డిస్కషను, కన్క్లూజను, రీసెర్చ్ అనాలిసిస్ టైప్ ఎప్పుడు ఉంటుంది. అమెరికన్ CIA సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అనేది ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. అది వరల్డ్లో ప్రతి కంట్రీని ఎవ్రీ మినిట్ ఎక్కడేం జరుగుతుందో దానికి రిపోర్ట్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఎవ్రీ డే ప్రెసిడెంట్కి కమ్యూనికేట్ అవుతుంటుంది. CIA విల్ మేనేజ్ హోల్ వరల్డ్లో ఎక్కడ చీమ చిట్టుకున్నా వీళ్ళకి తెలుస్తుంది. CIAకి ఇమీడియట్గా వాళ్ళు ప్రెసిడెంట్కి రిపోర్ట్ చేస్తారు. సో అంత మెకానిజం సెటప్ చేసి పెట్టుంటుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ CIA. అంటే ప్రపంచ దేశాలతో అమెరికా మైండ్ గేమ్ ఆడుతూ ఉంటుంది. మీరు ఏ లాంగ్వేజ్ మాట్లాడినా ఆడేది గేమే. అర్థమవుతుంది సార్, నిజంగా ఇలాంటి ఫీలర్స్ ఇచ్చి ఏం సాధించాలనుకుంటుంది ఆ దేశాలతో అనేది మనం ఇలా మాట్లాడుతుంటేనే అర్థమైపోతుంది కదా. అమెరికా మైండ్ గేమ్ ఏంటి, ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ఏం చేయాలనుకుంటోంది. అయితే మన దేశం కూడా ఇతర దేశాలతో ముప్పు ఉంది అన్నప్పుడు మనం ఇలాంటి బ్యాన్స్ విధిస్తూనే ఉంటాం. అమెరికా ఇప్పుడు చేస్తున్నది అదే. కాకపోతే ట్రంప్ ఏ నిర్ణయం తీసుకుంటున్నా అది ఎప్పుడు న్యూస్ అవుతూ ఉంటుంది కాబట్టి మనలాంటి వాళ్ళం ఇలా మాట్లాడుకోవాల్సి వస్తుంది. దాని వెనక ఏముందో తెలుసుకోవాలనే ఒక ఉత్సాహం అయితే కామన్ మ్యాన్ లో కూడా కనిపిస్తోంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్కారం.